25వ కీర్తన 15వ వచనం. మనందరం కూడా కలిసి చూద్దాం. 25వ కీర్తన 15వ వచనం. 25వ కీర్తన 15వ వచనం. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉంది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు. కాదంట పరిశుభ్రంగా విడిచుకుంటాము. కాబట్టి పాటల ద్వారా నేను మైపరచులో సహాయం చేసి అనుభవిస్తున్నాను. నేను ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించబోతుండగా పరలోకపు దేవుడి నుండి మాట్లాడాను. నాకు కావాల్సినటువంటి మాటలు నాకు తెలుసు. నా అనుకునే ఆయుధుడిని కలిసాను. నీ ఆత్మతో నింపి ఈ ప్రజలకు కావాల్సినటువంటి మాటలు మీరు దయచేయండి. వారి యొక్క హృదయాలు మంచి నేలడవలేదు చేయండి. చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను వారు గ్రహించి అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించడానికి వారి జీవితాలను మీరే ఆగిపోండి. సాతాను తీసుకుంటుండి నిజ మనస్సు, శరీర భారము, కన్నుల భారము మీరు తీసివేయండి. మీ యొక్క వాక్యం పట్ల మా యొక్క దృష్టి కేంద్రీకృతం చేసి ఎన్నో ఆస్వాదించినటువంటి జీవితం మీరు కాదు. రక్షణ వేసి నా ముందు స్థుతి ప్రార్థించబడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను ముందుగా న్యాయాధిపతులు పరిపాలన చేశారు. అనేక మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ శత్రు దేశాల నుండి, శత్రు రాజుల నుండి, విరోధుల నుండి కాపాడుతుంది. అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ప్రవక్తలు, సమూయేలు ప్రవక్త ప్రాముఖ్యంగా చెప్పాలంటే నడిపించడం ప్రారంభించారు. సమూయేలు ప్రవక్త నడిపిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడా రాజులను ఎన్నుకొని వారి చేత పరిపాలించబడడం చూసి ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక రాజు కావాలి అని కోరిక కలిగింది. వారు వెంటనే సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు మాకు కూడా ఒక రాజు కావాలి. వారు తిరస్కరించింది, వారు త్రోసివేసింది సమూయేలుని కాదు కానీ దేవునినే వారు త్రోసివేసి మానవుణ్ణి వారిపైన రాజుగా నియమించుకోవాలని పరిస్థితున్నారు. అయితే సమూయేలు దేవునికి ప్రార్థన చేసి వారు కోరినట్టుగా సౌలుని వారికి రాజుగా అభిషేకం చేశారు. అయితే సౌలు మొదట్లో బాగానే ఉండేవాడు కానీ సమయం గడిచే కొద్దీ దేవునిని విడిచిపెట్టాడు. దేవుని ఆజ్ఞకు లోబడడం మానివేసి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు సౌలును తృణీకరించాడు, త్రోసివేశాడు. సౌలు దగ్గర నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలని సౌలు తర్వాత వారిని పరిపాలన చేయడానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలని ఇష్టం కలిగినప్పుడు సమూయేలు చెప్తాడు, ఇదిగో యెష్షయి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఒక వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పాటు చేసుకున్నాను. సో సమూయేలు మరి యెష్షయి ఇంటికి వెళ్తాడు. మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, వీళ్ళందరినీ కూడా చూసిన తర్వాత వాళ్ళందరూ కాదు, దావీదు అనేటువంటి ఒక యవనస్తుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పై రూపాన్ని కాదు దేవుడు చూసింది, దేవుడు దావీదు యొక్క మనస్సును చూసి దావీదు నా హృదయానుసారుడు అని దేవుని పిల్లలారా ఇశ్రాయేలు రాజ్యం పైన దావీదును సొలొమోను సౌలు రాజ్యం చేస్తుండగానే రాజుగా అభిషేకించాడు. తర్వాత సౌలుకి ధైర్యం పట్టినప్పుడు, దురాత్మ వచ్చినప్పుడు సౌలుని నిమ్మలిపరచడానికి దావీదు సౌలు దగ్గర చేరతాడు. తర్వాత అంచెలంచెలుగా దావీదు ఎదుగుతూ వస్తాడు. దావీదు జీవితంలో అనేక అనుభవాలు ఎదుర్కొన్నాడు. రాజు కాకముందు సౌలు చేత తరమబడ్డాడు. అరణ్య ప్రాంతాలలో, ఎడారులలో నివాసము చేశాడు. ఇవన్నీ అనుభవాలు కూడా వెళ్తా ఉన్నప్పుడు దావీదు చాలాసార్లు మనుషుల వైపు చూశాడు, శత్రు రాజుల వైపు చూశాడు. వీటన్నిటి కూడా వెళ్ళిన తర్వాత తన అనుభవంలో నుండి రాస్తా అంటా ఉన్నాడు. 15వ వచనంలో ఏమంటా ఉన్నాడు, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ
యెహోవా వైపునకే తిరిగి ఉన్నాయి. అంటే తన అనుభవంలో నుంచి నేర్చుకున్న తర్వాత తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక సత్యాన్ని గ్రంథస్థం చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి. ఏంటి ఆ సత్యం అంటే, దావీదు తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నా కనుదృష్టి ఇప్పుడు ఎవరి వైపు చూస్తా ఉంది? దేవుని వైపే. అంటే నా జీవితంలో దావీదు చెప్తా ఉన్నటువంటి మాట, దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. అనేకమైన అనుభవాల గుండా ప్రయాణం చేసిన తర్వాత దావీదు చెప్పేటువంటి మాట ఏంటంటే, నా కనుదృష్టి ఇప్పుడు ఎవరి వైపు ఉంది? దేవుని వైపే ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు నా చేతిలో ఉన్నా, నా చేయి దాటిపోయినా, ఎంత భారమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను ఉన్నా, లోయ వంటి పరిస్థితుల్లో ఉన్నా, శిఖరము పైన నేను ఉన్నా, ఏ అనుభవంలో నేను ఉన్నా సరే నేను ఎవరిని చూస్తా ఉన్నాను? దేవుడినే నేను చూస్తా ఉన్నాను. నా కనుదృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపునకే దావీదు జీవితంలో మనం చూసినప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడు? తరుముతా ఉన్నాడు. తర్వాత రాజ్యము వచ్చింది. రాజు అయిన తర్వాత శత్రు రాజులతో వచ్చారు. తర్వాత సొంత కుమారుడు ఏం చేశాడు? అబ్షాలోము దావీదుని చంపడానికి ప్రయత్నము చేశాడు. మళ్ళా సౌలు ఉన్నప్పుడు ఎలా పారిపోయాడో, అబ్షాలోము రాజుగా అయిన తర్వాత అబ్షాలోము దగ్గర నుండి దావీదు ఏం చేశాడు? మరలా పారిపోయాడు. ఎన్నో ఇబ్బందులు. తర్వాత మళ్ళీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత అనేకమైన తప్పుడు నిర్ణయాలు, జనాలను లెక్కించాలనుకోవడం, మందిరాన్ని తనే కట్టేయాలనుకోవడం, ఇలా అనేకమైన నిర్ణయాలు దావీదు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిలో కూడా దావీదు నేర్చుకున్నటువంటి పాఠం ఒకటే ఒకటి, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎవరి వైపు చూస్తాను? దేవుని వైపే. దేవుని వైపే నేను చూస్తాను. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు చాలామంది రకరకాల వాటిని చూశారు. దావీదైతే దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో అనేక మంది దేవుణ్ణి కాకుండా, అంటే దావీదు వలె దేవుణ్ణి కాకుండా ఇంకా కొన్ని చూస్తూ ఉంటారు. ఏంటి? ప్రాముఖ్యమైనది ఒకటి చెప్తాను. రెండు చూడాలి. మూడు చూపులు. ఒకటి పైకి చూడటం, లేదా ముందుకి చూడడం, లేదా వెనక్కి చూడటం, లేదా తనని తాను చూసుకోవడం. 4 చూపులు అన్నమాట. ఒకటి పైకి, లేదా ముందు అంటే చుట్టూ ఉన్నవి చూడటం, లేదా వెనక్కి తిరిగి చూడటం, లేదా తన వైపు తాను చూసుకోవడం. బైబిల్ చెప్తుంది మనము ముందుకి చూడకూడదు, వెనక్కి ముందుకి అంటే లోకాన్ని చూడకూడదు, వెనక్కి అంటే పాత జీవితాన్ని చూడకూడదు, మనల్ని మనం చూసుకోకూడదు. కానీ ఎవరిని చూడాలి? దేవుణ్ణే చూడాలి. అంటే పైన మాత్రమే మన దృష్టి. చూడండి, ఒక మాట మనం చదివినప్పుడు 119వ కీర్తన 37వ వచనంలో, 119వ కీర్తన 37వ వాక్యం, కీర్తనకారుడి ప్రార్థన. ఏంటి ప్రార్థన? వ్యర్థమైన వాటిని, 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఏమైనా దేవుని పిల్లరా, ఏంటి వ్యర్థమైనవి? కీర్తనకారుడు అంటా ఉన్నాడు, దేవా వ్యర్థమైన వాటిని నేను చూడమని నా కళ్ళు ఏం చేయు? త్రిప్పివేయు. అంటే నాకు నేనుగా తిప్పాలి అనుకుంటే తిప్పలేను, నువ్వే నాకేం చేసి సహాయము. ఏంటి వ్యర్థమైనవి? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను. ముందు చూపు అంటే మనకి ఎదురుగా కనిపించేది ఏంటి? లోకాన్ని చూడటం. వెనక చూపు అంటే దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత మరలా తిరిగి పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత ఆచారాలను, మనుషుల కట్టడాలను, విధులని ఉంటాయి కదా, ఆచారాలు, వ్యవహారాలు, వీటన్నిటి వైపు చూడటం, లేదా మనల్ని మనం చూసుకోవడం. ఇవంతా కూడా వ్యర్థమైన చూపులు. దేవుడు కోరుతా ఉన్నాడు, మనము వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటి యందు దృష్టి ఉంచకూడదు. చాలామంది వ్యర్థమైన దేవతలను చూస్తారు, ప్రభువు నమ్ముకుని కూడా. లేవికాండము 19వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది. దేవుడు చాలా ఖండితంగా చెప్పాడు. లేవికాండము 19వ అధ్యాయం 4వ వచనం. లేవికాండము 19వ అధ్యాయం 4వ వచనం. మీరు
వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, కోత విగ్రహములను చేసుకోకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరి వైపు తిరగకూడదు అంటే వ్యర్థమైన దేవతలు. చాలా మంది కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ఒక వారం ప్రార్థన చేస్తారు, 2 వారాలు 3 వారాలు ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు, దైవజనులకు చెప్తారు. ఇలా సమయం గడిచే కొద్దీ కార్యం ఏం జరగనట్టు అనిపిస్తుంటుంది, పరిస్థితిలో మార్పు ఉంటుంది. వెంటనే వారి దృష్టి ఏమవుతుంటుందంటే దేవుని దగ్గర నుండి కొంచెం మరుగుతుంది. ఫ్రెండ్స్ చెప్తారు, స్నేహితులు చెప్తారు, ఇరుగు పొరుగు వారు చెప్తారు, పలానాది నువ్వు ప్రయత్నం చేసి ఉండకూడదా, పలానా చోటుకి వెళ్తే అవి ఏం చేస్తారు, ఒక తాయి ఇస్తారు, లేదా ఒక యంత్రం తెలిసి ఉంటుంది. యంత్రాలు అంటే ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ పైన ఈ కాపర్తోని లేదా ఆ పూత వేసి ఉంటాయి అన్నమాట, యంత్రాలు అంటారు. యంత్రం పెట్టి చూడకూడదా మీ ఇంట్లో? లేదంటే ఇదిగో నువ్వేం చేసావు, మీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందంటే తూర్పున ఉంది, తూర్పున ఫ్రిడ్జ్ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి, దక్షిణాన్ని ఫ్రిడ్జ్ పెట్టాలి. మీ ఇల్లు ద్వారం ఇటుపక్క ఉంది, అటుపక్క మార్చాలి. ఇవన్నీ రకరకాలైన నేను కొన్ని చెప్తున్నాను. ఒకసారి మేము ఏం చేస్తాం, నువ్వు వ్రతం చేస్తావు, ఒక్కసారి వచ్చి కూర్చుని వెళ్ళిపో, నువ్వేం చేయదు. ఒక వ్రతం దగ్గర పలానా దగ్గర గుడి ఉంది, చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి ఇటువంటి సమస్య వచ్చింది. ఆ గుడికి వెళ్ళి వస్తే చాలు ఏమవుతుంది, అది పోతుంది. ఇటువంటివన్నీ ఎవరికి ఇవన్నీ నేను చెప్తుందంటే అన్యజనుల గురించి కాదండి, ప్రభువుని నమ్ముకున్న వారు వారి జీవితాలలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనప్పుడు పైకి చూడటం అంటే దేవుని వైపు చూడడం మానివేసి ఏం చేస్తారు, వ్యర్థమైన దేవతల తట్టు చూస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే లోకాన్ని చూస్తారు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తా ఉన్నప్పుడు లోకం దాని ఆశ ఏమవుతాయంటే గతించుకోవచ్చు. చదువుదాం చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును. దేవుని పిల్లలారా, దేవుడు కోరుతూ ఉన్నాడు, మనం ఎవరిని చూడాలి, దేవునినే చూడాలి. దేవుడిని చూడమంటే నిత్యము ఇంకా తలపైకి అలా ఆకాశం చూడమని కాదు. మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు అనుదినము రకరకాల పరిస్థితులు మనకు ఉంటాయి. ఉదయం లేచింది మొదలుకొని మనం పనిచేసుకునే స్థలంలో, ఇంట్లో, పిల్లల జీవితాలలో అనేకమైన అనుభవాలను మనం వెళ్తూ ఉంటాం. ఆ అనుభవాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు సమస్యల పరిష్కారం కొరకు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, సమస్యల నుండి బయటపడడం కొరకు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు, వ్యర్థమైన దేవతల తట్టు తిరుగుతారు, వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తారు, మనుషుల పద్ధతులను ఆశ్రయిస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, లోకాన్ని ఆశ్రయిస్తారు, ఎందుకంటే లోకము వైపు చూస్తారు. లోకము అంటే మనుషుల వైపు చూడడం. ఎవరు చెప్తారు, నాకు మున్సిపాలిటీ ఆఫీస్లో లేదంటే పలానా ఆఫీస్లో తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారు, నీకు పరిచయం చేస్తాను, వారు ఏం చేస్తారు, ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తారు. నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారు, నీకు పరిష్కారాన్ని ఇస్తారు. ఇక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ చిట్స్ కట్టు లేదా చీటీ పాట కట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చీటీ పాట కడితే అక్కడ నీకు ఏమొస్తుంది, డబ్బులు వస్తే నువ్వు ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. రకరకాలైన మార్గాలను ఆశ్రయించేవారు ఉన్నారు, లోకాన్ని ఆశ్రయించేవారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకము దాని ఆశ్రయపోతే గతించిపోతాయి. ఏమైనా దేవుని పిల్లలారా, ఇప్పుడు దావీదు వలె మన దృష్టి ఎవరి వైపు ఉండాలి, దేవునినే మనము చూడాలి, దేవునినే మనం చూడాలి. అందుకనే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడు ఇలా అంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వాక్యం దేవుడు చెప్తాడు, ఏమంటున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి. ఏం చూడాలి మనం, పైకెత్తి చూడాలి. మనకి బాగా పరిచయమైన వాక్య భాగం 123వ కీర్తన. ఏముంది 123వ కీర్తనలో చూడండి, 123వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాం. ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడ, పైన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, ఈ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాడు. దాసుల కన్నులు
తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టు. అక్కడే ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 2వ వచనం చివరిలో యెహోవా మనలను కరుణించు వరకు, అంటే దేవుణ్ణే మనం ఆశ్రయించాలి. దేవుడు మన సమస్యకు పరిష్కారం చూపించేంత వరకు, కరుణించే వరకు. దాసులు అంటే పనివారి కళ్ళు యజమానుల వైపు ఎలా చూస్తాయో, మన పరలోకపు యజమాని అయిన మన పరలోకపు తండ్రి అయిన దేవుని వైపు మనము చూడాలి. మనం ఆశ పెట్టుకోవాలి, మనము ఆశ్రయించాలి, దేవునినే మనం ఆశ్రయించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే. చూడండి, లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు భార్య ఒక సమస్యలోకి వచ్చింది. ఏంటా సమస్య అంటే, ఉన్నది మొత్తం సొదొమ గొమొర్రాలో విడిచిపెట్టి కొండకి వెళ్ళిపోవాలి. దేవుడు చెప్పాడు, దేవతలు చెప్పారు, దేవుడు లోతుతో మాట్లాడాడు, ఏం చేయండి, నువ్వు నీ భార్య నీ 2 కూతుర్లు వెనక్కి చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోండి, కొండ దగ్గరికి వెళ్ళిపోండి. అయితే లోతు భార్య ఏం చేసిందండి, చదువుదాం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయన. అంటే లోతు ముందునున్నాడు, వెనకాల ఎవరుంది, లోతు భార్య. బహుశా లోతు భార్య ముందుండి వెనకాల లోతు ఉంటే వెనక్కి చూడనిచ్చేవాడు కాదేమో. అయితే లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూడాలి అనే ఆశ కలిగి లోతుని దాటుకొని వెనక్కి వచ్చేసి లోతు వెనక నుండి తిరిగి చూచింది. దేవుడు చూడొద్దు అని చెప్పినా సరే, ఏమైనా దేవుని పిల్లల దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి వైపు చూడాలి. పనివారి కన్నులు యజమానుల వైపు చూసినట్టు మన కన్నులు మన దేవుడైన మన ప్రభువైన మన పరలోక యజమాని అయిన యేసయ్య వైపే చూడాలి. ఆయననే మనం ఆశ్రయించాలి. మనము వ్యర్థమైన దేవతల తట్టు చూడకూడదు, లోకము తట్టు మనము చూడకూడదు, మనుషుల తట్టు మనం చూడకూడదు, దేవుని తట్టే మనము చూడాలి. లోతు భార్య వలె భర్తని మోసగించినట్టు భర్తకి తెలియకుండా, స్నేహితులకు తెలియకుండా, లేదా సంఘంలో తెలియకుండా మనం వేరే మార్గాలను ఆలోచించినట్లయితే, వేరే వారి వైపు మనం చూసినట్లయితే ఏం చేస్తాం, ఆ యొక్క చూపులకు తగినటువంటి శిక్షను పొందుతాం. మరొకసారి నేను చెప్తున్నాను, ఎవరి వైపు మనం చూడాలి, దావీదు వలె ఎల్లప్పుడూ దేవుని వైపునకే మన కన్ను దృష్టి. దేవుని వైపు చూస్తే మనకు కలిగే మేలు ఏంటి చూద్దాం. చూడండి, ఒక 4 మేలు చెప్తాను. 121వ కీర్తన 121వ కీర్తన 121వ కీర్తన 2వ వచనం. 121వ కీర్తన 2వ వచనం మొదటి నుంచి చదువుదాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా సహాయం కలుగుతుంది. ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేస్తాడు. మనుషులకు అసాధ్యం అవ్వచ్చు, మనుషులు మనకి సహాయము చేయలేకపోవచ్చు. చాలాసార్లు మన స్నేహితులు ఏం చేస్తారు? మనల్ని విడిచిపెడతారు. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు. తల్లిదండ్రుల వల్ల కాదు, వారు సహాయం చేద్దామనుకున్న వాళ్ళ వల్ల కాదు, స్నేహితుల వల్ల కాదు, భర్త భార్యల వల్ల కాదు, కుమారుల వల్ల కాదు, కుదరదు. కేవలం మనకి సహాయం చేయలేని వాడు ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు ఎన్నో పర్యాయాలు దేవుని సహాయాన్ని మనం చూడగలుగుతాం. సారిపోతే ఉదాహరణలు మనం చూస్తున్నప్పుడు సారిపోతే ఉదాహరణలు అనుకుంది ఏమనుకుంది? చివరిగా ఉన్న నూనె పిండితో రొట్టె చేసుకొని తెచ్చిపోదాం అనుకుంది. అయితే దేవాది దేవుడు ఏలియాను పంపించాడు. ఆ కరువు సమయం అంతా కూడా విధవరాలు కుమారుడు మాత్రమే కాదు, వారి కుటుంబం వారిని ఏం చేయబడ్డారు?
పోషించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు అనేక మంది యేసయ్యను చూశారు. యేసయ్య మార్గ మధ్యలో వెళ్ళిపోతుంటే యేసయ్యను పిలిచారు, అరిచారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని ఏం చేశారు? కేకలు చేశారు. దేవుడు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైనా వారి కేకలను విని వారి యొక్క మనవి ఆలకించకుండా వారిని నిర్లక్ష్యం చేసినట్టు దేవుని వాక్యంలో మనం చూడగలమా? లేదు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారి ఆర్తధ్వని, వారి యొక్క ప్రార్థనని ఆలకించి వారికి ఏం చేసేవాడు? కార్యము, వారి జీవితాలలో కార్యము చేసి వారున్న సమస్యలలో నుండి, ఇబ్బందుల నుండి ఆయన విడిపించేవాడు. కొన్నిసార్లు ఆలస్యం చేశాడు. ఒక స్త్రీ వచ్చింది, ప్రభా ఏం చెయ్యి, సూర్యఫోనిక ప్రాంతం నుండి వచ్చింది, అంటే అన్ని జతలు వచ్చింది ప్రభు దగ్గరికి. ప్రభా నా కుమార్తె బాధపడుతూ ఉంది, అనారోగ్యంతో ఉంది, చనిపోయే స్థానంలో ఉంది, రక్షించు. యేసుప్రభు వారు వెంటనే స్వస్థపరచలేదు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను కేవలం ఇశ్రాయేల్ ప్రజల వద్దకే పంపబడ్డాను, మీ దగ్గరికి మంచి పంపబడలేదు, నేను కార్యం చేయను. కుక్కలు రొట్టె ముక్కను ఆశించకూడదు కదా అని నా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కఠినంగా మాట్లాడారు. అయితే ఆ స్త్రీ ఏముంది? అవును, కుక్కలు కూడా ఏం చేస్తాయి? యజమాని బల్లపై నుంచి పడిన రొట్టె ముక్కలు ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క విశ్వాసాన్ని గమనించి ఆమెకు ఏం చేశారు? కార్యాన్ని చేశారు లేదా? వెంటనే వెళ్ళు, మీ కుమారుడు ఏం చేయబడింది? ఏమైనా దేవుని పిల్లలు కొన్నిసార్లు వేసి వెంటనే కార్యం చేస్తాడు, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కానీ ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించాడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. కాబట్టి యేసయ్య వైపు చూసినప్పుడు మనకి ఏం కలుగుతుందో తెలుసా? సహాయము. మనకు సహాయం కావలసినప్పుడు యేసయ్య వైపు మనము చూడాలి. రెండవదిగా 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములన్నిటిని లజ్జింపకపోవను. రెండు మేలు ఉన్నాయి. దేవుని వైపు చూస్తే మొట్టమొదటిగా సహాయం కలుగుతుంది, రెండవదిగా ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది, మూడవదిగా సిగ్గుపడాలి. వెలుగు కలుగుతుంది, రెండవ మేలు, మూడవ మేలు అంటే సిగ్గుపడాలి. మన దేవుని పిల్లరా, రెండవ మేలు మనం చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. మూడవ వచనం మీరు చదివితే, దాని పై వచనంలో చదివితే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడు? నన్ను తప్పించాడు. చీకటి. చీకటి అంటే చీకట్లో ఏముంటుంది? ఇప్పుడు మొత్తం కరెంట్ అంతా పోయింది, మన దగ్గర క్యాండిల్ లేదు, మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, టార్చ్ లేదు, చిన్న చీకటి ఉంది. మనకి ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇతరులు మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టగలం. అయోమయం. చీకట్లో ఏముంటుంది? అయోమయం అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. చీకట్లో ఏముంటుంది? చీకట్లో ఇప్పుడు చీకట్లో మనం ప్రయాణం చేయగలుగుతామా? చీకట్లో ఏం చేయలేం, ప్రయాణము చేయలేము. ఎందుకంటే చీకట్లో ఏముంటాయి? విష పురుగులు ఉంటాయి. ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో మనకి తెలియదు. కాబట్టి చీకట్లో అయోమయం ఉంటుంది, చీకట్లో ఏముంటుంది? ప్రమాదము పొంచి ఉంటుంది. మూడవదిగా చీకట్లో ఎటువైపు మనం వెళ్తున్నామో మనకు తెలియదు. ఇక్కడ మొదలు పెట్టారు, మొత్తం చీకటి అయిపోయింది, ఇక్కడ నుండి మనం బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం? ఇది దాటగలుగుతామా? అయ్యో నాకు బాగా తెలుసండి అన్నా సరే మనం ఏం చేయలేము. ఇక్కడ నుంచి కావాలంటే గోడ పట్టుకుని అక్కడ వరకు వెళ్ళగలం. ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. చీకట్లో ఏముంటుంది? అయోమయం ఉంటుంది, చీకట్లో ప్రమాదం కొంచెం ఉంటుంది, చీకట్లో ఎటువైపు వెళ్తున్నామో మనకి మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు అయోమయం, ప్రమాదం, ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు, భయములు మనల్ని ఆవరించినప్పుడు ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడు? మనకి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగే. చీకటిలో మనం ఉన్నప్పుడు, చీకటి వంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధ వెలుగు, ఆయన వెలుగు మన పైన ప్రసరింప చేస్తాడు. అందుకని కీర్తనగారుడు అంటే 2వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన
ఏ అపాయమునకు నేను భయపడను. ఏమైనా దేవుని పిల్లలారా, ఆశ్చర్యకరమైన తన వెలుగు మన జీవితాలలో, మనం ఉండే పరిస్థితుల్లో ఆయన ప్రసరింపజేసి మన చీకటిని ఆయన ఏం చేస్తాడు? వెలుగుగా మార్చివేస్తాడు. చీకటిని వెలుగుగా మార్చివేస్తాడు. మన జీవితాలలో అంటే చీకటి నిండిన జీవితాలలో అరుణోదయ దర్శనం అనుగ్రహించి మన చీకటిని ఆయన పూర్తిగా పటాపంచలు చేస్తాడు. చూడండి, మీరు అర్ధరాత్రి 3 గంటలు లేచి చూసారనుకోండి, ఎంత చీకటి ఉంటుంది. ఉదయం 5 గంటలకి సూర్యుడు రాగానే ఏమవుతుంది? చీకటి అంతా పటాపంచలు. మరలా ఏమొస్తుంది? మనం ముందు చూడగలుగుతాం, మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకోగలుగుతాం, ప్రమాదం ఎక్కడ ఉందో మనం చూడగలుగుతాం. అయోమయపు స్థితి పోతుంది ఎప్పుడైనా దేవుని పిల్లలు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మన చీకటి నిండిన జీవితాలలో, చీకటి వంటి పరిస్థితులలో వెలుగు ప్రసరింపజేస్తాడు, వెలుగు ఉదయింపజేస్తాడు. అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తాడు. చాలా మాట్లాడే నేను ముందుకు వెళ్తాను. అదే వచనంలో మనం చదివినప్పుడు 34:5 వారి ముఖములెన్నడను లజ్జింపకపోవడం అంటే సిగ్గుపడకపోవడం. అంటే సహాయం చేస్తాడు, వెలుగు ఉదయింపజేస్తాడు, వెలుగు కలిగిస్తాడు. మూడవదిగా సిగ్గుపడకుండా మనల్ని ఆయన కాపాడే దేవుడు. చాలాసార్లు మన జీవితాలలో మనం ఎదుర్కొంటబెట్టే పరిస్థితులు, అమ్మో నలుగురిలో నేను ఏమవుతాను, నవ్వుల పాలు, నా పరువంతా పోతుంది. అటువంటి అనేకమైన సందర్భాలు మన జీవితంలో ఎదురవుతాయి. అయితే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తారంట? వారి ముఖములెన్నడను సిగ్గుపడకపో. ఇంకా మనం కొత్త నిబంధనలో చాలా మాటలు మనం చదివినప్పుడు ఆయన ఎంత విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను సిగ్గునొందడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అందులో నుంచి ఏం చేస్తాడు? మనల్ని విడిపించే దేవుడు. సిగ్గుపడనివ్వకుండా కాపాడడం మాత్రమే కాదు, మన తల ఎత్తుకునేలా చేసే దేవుడు, కీర్తి ఇచ్చే దేవుడు, ఘనత ఇచ్చే దేవుడు. 4వదిగా ఇప్పుడు పత్రిక 12వ అధ్యాయం మనకి బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఇప్పుడు పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం నుంచి చదువుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించడం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము దేవుని వైపు చూస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. బయటికి మన జీవితంలో చూడకూడదు. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని, ప్రతి భారమును విడిచిపెట్టి మన విశ్వాసానికి కర్తైన యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. అట్లా మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా? జయాన్ని మనకి ఇస్తారు. యేసయ్య ఏం చేశారంటే అక్కడే 12లో చదవండి, 12లోనే చూడండి. మనం చదివి ఆపేసాం కదా, తర్వాత మనం చేసినప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున అంటే ఆయన జయించాడు. జయించిన ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన మనలను విజయులనుగా జయాన్ని మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి 4 మేలుడు ఆయన వైపు చూసినప్పుడు, మొట్టమొదటి మేలంటే సహాయం చేస్తాడు, రెండవదిగా వెలుగు కలిగిస్తాడు, మూడవదిగా సిగ్గుపడము, 4వదిగా జయం ఇస్తాడు. వాటమి అంచుల వరకు మనం వెళ్ళినా సరే ఆయన పైన మనం ఆధారపడినప్పుడు వాటమి మన దగ్గరికి మరణాన్ని జయించి మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు కదా. ఆయన విజయంలో మనల్ని కూడా ఏం చేస్తారంటే పాలి భాగస్తులుగా చేస్తారు.
కాబట్టి కీర్తనగారుడు ఏమంటా ఉన్నాడు, మరొకసారి మొత్తం చూడండి, 25వ కీర్తన 15వ. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. చివరిగా 5వ మెలుగు, సహాయం చేస్తాడు, వెలుగు వెలిగిస్తాడు, సిగ్గు పడము, జయమిస్తాడు. 5వదిగా వలలో నుండి ఏం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. మనకి తెలియకుండా అనేకమైన వలలు మన జీవితంలో ఉంటాయి. సాతాను మన భక్తి జీవితంలో మనల్ని తప్పించాలని ప్రతి విశ్వాసిని వ్యక్తిగతంగా సాతాను అందరికీ కలిపి ఒకటే వల వేయడండి. మీరు గమనించాలి, అందరికీ కలిపి ఒకటే వల వేయడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వల వేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎర పడతాడు. ఎరకి ఏం చేస్తారంటే, మీరు చేపలు పట్టడం ఎప్పుడైనా చూసారు లేదా, అది షార్ప్గా ఉంటుంది కదా, కుక్కంలాగా ఉంటుంది, దానికి ఏం చేస్తాడు, ఎర పెడతాడు. ఎర్త్వామ్స్ అంటే వానపాములు కానీ లేదా అమెరికాలో వాటిలో ఏం చేస్తారంటే కలర్గా ఉంటుంది అనమాట, దానికి చిన్న తోకలా ఉంటుంది, అటువంటివి పెడతారు. చేప ఏం చేస్తుంది, ఈదుతూ ఉంటుంది, కదుపుతూ ఉంటాడు పైనుంచి, దాన్ని ఫిషింగ్ పోల్ పట్టుకుని కదుపుతూ ఉంటాడు, కర్ర పట్టుకు కదుపుతూ ఉంటే కదులుతూ ఉంటుంది. చేప చూసి అనుకుంటుంది, అది భలే ఉంది, మనం తిందామని చెప్పి ఏం చేస్తుంది, వెళ్ళి ఎర్రనే చూస్తుంది, కానీ ఆ ఎర్ర కింద ఉన్న కుక్కని, ఆ యొక్క వలను చేప చూడదు. ఎప్పుడైతే అది పట్టుకుంటుందో అది ఏమవుతుంది, లోపల ఇలా దిగిపోతుంది, బయటికి రాదామని ఎంత విధించుకున్నా వెంటనే ఏం చేస్తాడు, చేపలు పట్టే వ్యక్తి పైకి తీస్తాడు, చేప పని. పక్షులు పట్టే వాళ్ళు కూడా అంతే, వల పన్నుతాడు, వల కనిపించకుండా ఏం చేస్తాడు, దానిపైన ఎర్ర, దానికి ఏ పక్షిని పట్టుకుంటే ఆ పక్షికి సంబంధించిన మేత వేస్తాడు. పక్షి వస్తుంది, పైనుంచి చూస్తుంది, వల వేసిన వాడు ఏం చేస్తాడు, ఆ పక్కన ఎక్కడో చెట్టు దగ్గర ఉండి చూస్తాడు. పక్షి చూస్తూ ఉంటుంది, అటు ఇటు చూస్తుంది, ఎవరు ఉండరు, దాని మేత చూస్తుంది. మేత తిందామని చెప్పి ఏం చేస్తుంది, పక్షులు అలా వచ్చి దూరం నుంచి చూస్తున్నటువంటి ఆ యొక్క బోయేవాడు అనుకోండి, లేదా ఆ పక్షులను పట్టేవాడు అనుకోండి, ఏం చేస్తాడు, వచ్చి వాటిని తర్వాత బోయేవాడిని చూసి లేదంటే ఆ పక్షులు పట్టేవాడిని చూసి పక్షులు ఎగిరిపోదామని ఎంత ప్రయత్నం చేస్తాయి, కానీ వలలో ఏమవుతాయి, కాళ్ళు చిక్కుకొని పోతాయి. ఏమైనా దేవుని పిల్లల సాతాను కూడా అంతే, భక్తిలో ఆయన విశ్వాసంలో ఆయన సంఘంలో భక్తిగా మనం ముందుకి సాగుతూ ఉంటే సాతాను చూస్తూ ఊరుకోడండి. దేవుని వాక్యం మనం చదివినప్పుడు సాతాను ఏం చేస్తుంటాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెతుకుచు తిరుగులాడుచు ఉన్నాడు. ఎవరిని భక్తిలోంచి తప్పిద్దామా అని చెప్పి సాతాను వల వేసి మనకి తెలియకుండా, పక్షులకు తెలియకుండా, చేపకు తెలియకుండా ఎలా ఎర్ర పెడతాడో, మేత వేస్తాడో బోయేవాడు, అట్లే సాతాను కూడా మనకి తెలియదు మనం భక్తిలో నుంచి తక్కువద్దామని, మనకి తెలియదు మనం దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నామని, మనకి తెలియదు దేవునికి శత్రువులము అయిపోతా ఉన్నామని. సాతాను అలా మనల్ని భక్తిలో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి వలలో మనం చిక్కుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేస్తాడంట, వలలో నుండి 25:15 మనం చదివినప్పుడు, నా పాదములను వలలో నుండి ఆ యొక్క సాతాను వలలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. సాతాను వలలో నుండే కాదు, మన శత్రువులు అనేక మార్లు వలలు పడుతూ ఉంటారు. మనం పనిచేసే స్థానంలో మనమేమో దేవుని పిల్లలము, దేవుని బిడ్డలుగా నేను జీవించాలి, నేను అన్యాయం చేయను, అక్రమం చేయను, అబద్ధం చెప్పను అని చెప్పి పనిచేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి మన యొక్క జీవితం, మన యొక్క విధానం నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగోలాగా మనల్ని ఒక అక్రమమైన పనిలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకి తెలియకుండా. అనేక మంది భక్తులు అటువంటి వాటిలో ఇరుక్కుపోయారు. ఉదాహరణకి యోసేపు గురించి చెప్తాం. యోసేపు ఆ యొక్క పోతీఫర్ భార్య ఏమన్నది, పాపం చేయమన్నది. యోసేపు ఏమన్నాడు, నేను చేయనంటే పారిపోయాడు. భార్య ఏం చేసింది, అన్యాయంగా చేయని తప్పుకి యోసేపుని అప్పగించింది. ఇప్పుడైనా దేవుని పిల్లలారా, యోసేపు ఎక్కడికి వెళ్ళాడు, చెరసాలలోకి. అయితే యోసేపు దేవుని పైన ఆధారపడినప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు, సింహాసనం పైకి వెళ్ళాడు. ఇప్పుడైనా దేవుని పిల్లలారా, వలలో చిక్కుబడినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, వలలో నుంచి చూపిస్తాడు.
కాబట్టి 5 విషయాలు చెప్తున్నాం. మొట్టమొదటిగా సహాయం చేస్తాడు, వెలుగు ఉదయింపజేస్తాడు లేదా వెలుగు కలిగిస్తాడు, సిగ్గుపడము, జయం ఇస్తాడు, 5వదిగా బలలో నుంచి విడిపిస్తాడు. వాక్యాన్ని వింటున్న మా ప్రియమైన దేవుని పిల్లల, దేని వైపు మన చూపులు ఉన్నాయి? దేని వైపు మన చూపులు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూలోకం ఉన్నప్పుడు ఆయన దేవుని వైపే, ఆయన దేవుడు కానీ భూలోకంలో మానవుడిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని వైపు ఆయన చూశాడు. మనకి మాదిరి నుంచి మనము రక్షించబడ్డాం కాబట్టి పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటి వైపు మన చూపులు ఉండాలి. చూడండి, ఒక మాట చదివి మనం ముగిద్దాం. కొలస్సీ 3:1 మనం చదివినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలేనిగా మీద మృతి పొందింది. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి. మనం యేసుతో పాటు బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ లోకానికి చనిపోయాం, మన శరీరానికి చనిపోయాం, మన పాత జీవితానికి చనిపోయాం. కాబట్టి ఇంకా మనము పరలోక పౌరులం కాబట్టి పైనే మనం చూడాలి. యేసయ్య వైపు మనము చూడాలి. దావీదు వలె దేవుని వైపు ఎట్టి పరిస్థితుల్లో, ఎన్న భారాలలో ఉన్నా, ఎంత ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా దేవుని వైపే మనము చూడాలి. మనుషుల సహాయము వ్యర్థము, మనుషులు మనకేమి కూడా సహాయము చేయలేరు. ఒక మాట చేయాలని ముగిద్దాం. 146 కీర్తన 5వ వచనం చదువుతాను. 146 కీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పని. 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణం వెడలిపోను, వారి మంటి పలుకుదు, వారి సంకల్పములు నాడే నశించును. కాబట్టి లోకల వైపు, లోకం వైపు, వ్యర్థమైన దేవతల వైపు, మనుషుల వైపు మనం చూడకూడదు. దేవుని వైపే మనము చూడాలి. అటు జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. వేసిన తలలో వచ్చండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు నాయన. మరి దావీదు జీవితంలో నుండి ఒక సాక్ష్యాన్ని మేము ధ్యానం మీద మీరు సహాయం తెచ్చిస్తారు నాయన. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అని దావీదు సాక్ష్యం ఇస్తాను నేను. తండ్రి, మా యొక్క జీవితాలను మేము పరీక్ష చేసుకోవడం మీరు సహాయం తెచ్చింది. నేను మా జీవితంలో మేము ఎవరి వైపు చూస్తూ ఉన్నాం ప్రభు? అనేక సార్లు నీ వైపు చూడలేని వారిగా ఉన్నాం నాయన. స్నేహితుల వైపు, నేను తల్లిదండ్రుల వైపు, లోకస్తుల వైపు, వ్యర్థమైన దేవతల వైపు, స్నేహితుల వైపు, నేను లోకం వైపు అనేక సార్లు చూసాం. మమ్మల్ని మీరు క్షమించండి. మాతో మీరు మాట్లాడారు నాయన. మేము వ్యర్థమైన వాటి తట్టు కాకుండా, లోకం వైపు కాకుండా నాయన, యజమాని తట్టు దాసులు పనివారు చూసినట్టుగా, నేను దావీదు సాక్ష్యం ఇచ్చినట్టుగా కొండల తట్టు కనులెత్తినట్టుగా నేను మేము మా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, నేను ప్రతి దానికి కూడా, ప్రతి విషయంలో నీ వైపే చూసినటువంటి జీవితాలు మాకు మీరు దయచేయండి. నన్ను మీతో మాట్లాడారు. నన్ను నీ వైపు చూసినప్పుడు కలిగే మేలులు మాకు తెలియజేస్తారు. అవును ప్రభు, నీ వైపు చూస్తే సహాయం కలుగుతుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీరు సహాయం చేస్తారు. నన్ను నీ వైపు చూస్తే, నేను చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు, గాఢాంధకార లోయలో మేము సంచరించినప్పుడు, నీ వైపు చూసినప్పుడు నాయన మీరు చీకటి పారద్రోలి నేను వెలుగు, అరుణోదయ దర్శనం అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నారు. దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నాయన నీ వైపు చూసినప్పుడు తండ్రి మేము సిగ్గుపడము. నేను లోకస్తులు మమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ నీ వైపు చూస్తే మేము సిగ్గుపడము నాయన. తండ్రి, 4వదిగా నీ వైపు చూసినప్పుడు మీరు జయించారు కాబట్టి మాకు కూడా మీరు జయమించే దేవుడుగా ఉన్నారు. చివరిగా వలలో నుండి విడిపించే దేవుడుగా ఉన్నారు. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నేను ఈ యొక్క మాటలు మా హృదయాలు మీరు భద్రం చేయండి. నేను విని మరి విడిచిపెట్టేవారిగా కాకుండా, నేను వాక్యం విన్నప్పుడు నేను సాతాను వచ్చి నేను త్రోవ పక్కన పడిన విత్తనంలాగా పక్షులు ఎత్తికిపోయినట్టుగా సాతాను వచ్చి వాక్యాన్ని
ఎత్తుకొని పోయే జీవితాలు కాకుండా నేను ఆ వాక్యము విని గ్రహించి ఆ వాక్య ప్రకారం జీవించే జీవితాలు నేను మాకందరికీ మీరు దయచేయండి తండ్రి. ఈ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. మరొక్కసారి మేము ఏ పరిస్థితిలో ఉన్నాం దావీదు వలె నీ వైపు చూస్తూ ఆయన మిమ్మల్ని సహాయంగా చేసుకుంటూ మనుషులను ఆశ్రయించొద్దని మీరు చెప్పారు కాబట్టి నీ వైపు ఆశ్రయించే జీవితాలు మాకు మీరు దయచేయండి. వచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు. వారు మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నికల్లో ఉన్నారు, ఏ సమస్యలు నాయన అనారోగ్య పరిస్థితులు ఉన్నా మీరు ఎరుగుదురు. వాటన్నిటిలోంచి వారు మీరు విడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను మరి అనారోగ్య పరిస్థితులను వారు స్వస్థపరచండి, ఆర్థికపరమైన ఇబ్బందులను మీరు విడిపించండి. చదువుకున్న వారికి చదువులో మీరు తోడుగా ఉండండి. నేను మరి పని చేసుకున్న వారికి పనిలో తోడుగా ఉండండి. వారికి ఆశీర్వదించి దీవించి వర్ధిలింపు చేయండి. ప్రాముఖ్యంగా ఆత్మలో వర్ధిలింపు చేయండి. ఆత్మలో వారిని మీరు ఆశీర్వదించండి. స్తుతులు స్తోత్రాలు. మరి గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని గృహాన్ని కూడా మీరు దీవించండి. మేము మా యొక్క గృహాలకు వెళ్తూ ఉండగా క్షేమంగా మా గృహాలను మీరు చేర్చండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దినదినం అనుదినము నీ యొక్క స్వారూప్యంగా మమ్మల్ని మీరు మార్చండి. నాయన నిశ్చితమైతే మరొకసారి నీ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించే పర్యంతము మాకు మీరు తోడని మనకు వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు మా కొరకు త్వరలో తిరిగి రానైనా యేసుక్రీస్తు వారి అధిపరిచిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.